ఆయన ఐశ్వర్యము ఘనతయు ఆయన వల్ల కలుగును అన్న సత్యము ఎప్పుడో మనకిచ్చాడు. కానీ మనకు తెలియదు. మనం ఇంకా ఓటీలు కష్టపడు ఇంకా ఏదో కష్టపడుతూనే ఉన్నాం. ఎంత కష్టపడ్డ ఫలితమో రాదు. దేవుని వలననే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుని కృప ఉంటేనే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. హల్లెలూయా. లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా అవన్నీ కొట్టుకొని పోతాయి. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించు, తాతలాస్తి ఎంత ఉండని, ఏమైపోతుందండి? దేవుని దయ లేకపోతే ఏమైపోతుంది కదా? మాయమైపోతాయి అన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ధనవంతుడు. ఎన్ని వేల కోట్లు సంపాదించాడంటే విజయ్ మాల్యా. ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు కదా. అయితే ఆయన సంపాదించాడు. ఎట్లా సంపాదించాడంటే, ఆయన భవనం ఉంది, అస్సలు మామూలు ప్యాలెస్ కాదండి. అసలు నిజంగా ఆయనకున్నటువంటి ఆస్తులు, ఆయన జీవించినటువంటి జీవితం అసలు ఎవరు ఊహించలేరు అన్నమాట. అంత గొప్ప కుబేరుడు. కానీ ఈరోజు మనం చూస్తే ఆయన పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అనిల్ అంబానీ, ఇప్పుడు ఎవరైతే ముఖేష్ అంబానీ ఉన్నాడో ఆయన తమ్ముడు అనిల్ అంబానీ, మరి ఒకప్పుడు ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు. కానీ ఈరోజు అట్లా లేదు పరిస్థితి. అన్న గొప్ప ఐశ్వర్యవంతుడు, కానీ ఈయన కాదు. విజయ్ మాల్యా ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కేసులు, ఆస్తులన్నీ కోర్టులో ఉన్నాయి, ఇంకా కొట్లాడుతున్నాడు. అలాంటి వారు అనేకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు. పూర్తిగా తప్పిపోయిన కుమారుడు వెళ్ళేటప్పుడు ఆస్తితో వెళ్ళాడు, బహుధనం అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ కోల్పోయి చివరకు పందుల పొట్టు తిని అక్కడి నుంచి తరిమి వేయబడి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. చూడండి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకున్నాడు కదా. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ కాలంలో ఎవరైతే తల్లిదండ్రులను విడిచిపెట్టి బాధ్యత లేకుండా వెళ్ళిపోతారో వారు తిరిగి వచ్చినప్పుడు కనపడితే రాళ్లతో కొట్టి చంపేవారు ఆ కాలంలో. అందుకనే ఎక్కడ తన కుమారుని రాళ్లతో కొట్టి చంపుతారో అని పరిగెత్తుకొని వెళ్ళి ఎవరు చూడకముందు ఆయనని గట్టిగా కౌగిలించుకొని ఆయన ముఖాన్ని దాచిపెట్టి ఆయన తీసుకొని రావడం జరిగింది, తన కుమారుని రక్షించుకోవడానికి. ఈరోజు అనేకులు ఈ విధంగానే ధనం సంపాదిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప ఎన్నో సంపాదించారు, పేరు ఘనత అన్నీ. కానీ ఇవన్నీ తాత్కాలికం. దేవుడిచ్చిన ఘనత నీ తరతరాల వరకు ఉంటుందండి. దేవుడిచ్చిన ఐశ్వర్యము నీ తరతరాలకు ఉంటుంది. అందుకని ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎంత సంపాదించినా, దేవా ఈ ఆస్తి ఈ డబ్బంతా కూడా నువ్వు ఇచ్చిందే ప్రభు అని దేవునికి మహిమ చెల్లించాలా. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ ధనమును, నీ ఆస్తిని ఆశీర్వదిస్తే ఆ ఆస్తి ఏమవుతుందండి? దీవించబడుతుంది. హల్లెలూయా. ఆ అంతస్తులు దీవించబడతాయి. లేకపోతే నువ్వు ఎంత సంపాదించు నష్టమే 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 నష్టమే. నువ్వు ఎక్కడన్నా దాచిపెట్టు, అది మాయమవుతుంది. లేదా నష్టం, ఎవరో ఒకరు నష్టం చేస్తూ ఉంటారు, దాన్ని నీ దాకా రాదు, నువ్వు తినలేవు, దాన్ని నువ్వు అనుభవించలేవు, నీ పిల్లలు అనుభవించలేరు. ఒకవేళ అది నీ పిల్లలు అనుభవించాలంటే దేవుని దీవెన ఉండాలా. హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యము ఘనతయు ఆయన వలన కలుగును, ఆయన వలన కలుగుచున్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో, అయ్యో నాకు పేరు లేదు, ఘనత లేదు, ఆస్తి లేదు, అంతస్తులు లేవు, డబ్బు ఎంత సంపాదించినా నష్టపోతున్నాను, ఏ వ్యాపారం చేసినా నష్టపోతున్నాను అని ఒకవేళ నువ్వు ఈరోజు ఆలోచన చేస్తే గనక, ఇదిగో ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు, నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నన్ను కనికరించు ప్రభా, నేను ఇది సాధ్యపరచలేకపోతున్నాను, నేను ఇది సాధించలేకపోతున్నాను, నేను ఈ యొక్క యుద్ధాన్ని గెలవలేకపోతున్నాను, ఈ ఉద్యోగంలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఈ వ్యాపారంలో సక్సెస్ కాలేకపోతున్నాను ప్రభా, నా కుటుంబాన్ని నేను పోషించలేకపోతున్నాను, ఇదిగో ఈ వ్యాధిని జయించలేకపోతున్నాను, ఇదిగో ప్రభా ఈ సమస్యలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఏం చేయాలో ప్రార్థించాలి. ప్రార్థన దేవునితో నువ్వు ఆ సహవాసాన్ని కొనసాగిస్తూ దేవునితో నీ సమస్యను పంచుకోవాలి. అప్పుడు దేవుడు దయ తలిచి ఐశ్వర్యము, ఘనత, సర్వ సంపదలను దేవుడు నీకు ఇయ్యగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎవ్వరు కూడా బీదవాళ్ళు ఉండరు, ఎవరు లేమి కలిగి ఉండరు, ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యవంతులుగానే ఉంటారు. ఎప్పుడో తెలుసా? నీవు దేవునికి లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారం నడిచినప్పుడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు అనే వ్యక్తిగా నువ్వు బ్రతికినప్పుడే కదా. దేవుడు చూడట్లేదండి కదా, దేవుడు చూడట్లేదు, దేవుడు ఇక్కడ లేడు, క్లోజ్ చేసుకుందాం, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని మందు కదా అన్నీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడా? చూడండి. దేవుడు ఎప్పుడు చూస్తాడు? దేవుడు ఎప్పుడు చూస్తాడు? లైట్లు వేస్తే దేవుని కనబడతాం, చీకట్లో దేవుడు చూడ్డు, చీకట్లో నువ్వు చేసే పాపాలు దేవుడు చూడ్డు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏం చేస్తున్నావో ఆయన కంటికి దాగి ఉండదు. ఎందుకంటే నీవు ఆయన సృష్టి కదా, అవునా కదా? నువ్వు ఎవరు? నువ్వు ఆయన సృష్టి. నువ్వు ఆయనకు నువ్వు లోబడి ఉండాలా. దేవా నేను తప్పు చేశాను, క్షమించు ప్రభా, ఇక్కడ నుండి నేను పాపిగా ఉండను. ఎందుకు? నేను నీ బిడ్డగానే బ్రతుకుతా, నేను ఐశ్వర్యమును, ఘనతను, సర్వ సంపదలు, సర్వ జ్ఞానము కలిగి నిన్ను మహిమపరుస్తూ నేను జీవిస్తా అని నువ్వు ఒక తీర్మానము చేసుకొని నువ్వు జీవిస్తే దేవుడు నీ మార్గాలు సరళము చేస్తాడు. హల్లెలూయా. నీ మార్గాలన్నీ సరళము చేస్తాడు. ఎంత గొప్ప శత్రువు నీ నాశనాన్ని కోరుకొని వాడు నేను అడ్డుకుంటున్నా, వాణ్ణి ఏం చేస్తాడు దేవుడు? నీకు అడ్డు లేకుండా చేస్తాడు. నువ్వు చూద్దామన్నా నీ కంటికి కనపడాడు. ఎప్పుడు నువ్వు చూద్దామన్నా ఆ శత్రువు నీకు ఎప్పుడు కనపడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ శత్రువు డబ్బా, లేమియా, వ్యాధియా? ఈరోజు నీకు ఏది శత్రువుగా ఉంది? అది నీ జీవితం నుంచి తీసేయడానికి ఆయన తప్ప ఎవ్వరూ నీకు సహాయం చేయరు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ 29:12 ఆయన సమస్తమును ఏలువాడు కదా. సమస్తం ఆయనకు లోబడుతుందండి, సమస్తం అన్నీ ఆయనకు లోబడతాయి, ఏది ఆయనకు మరగలేదు. ఆయన సమస్తమును ఏలువాడు. బల పరాక్రమములు ఆయన దానములు. హల్లెలూయా. హెచ్చించువాడును, అందరికీ బలమిచ్చువాడును ఆయనే. హెచ్చించేవాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. అయ్యో నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలను, నేనేం చేయగలను? ఈ వ్యాపారం నేను చేయగలనా? ఈ ఉద్యోగం నేను చేయగలనా? ఇది నా వల్ల అవుతుందా? ఇది నేను చేయగలనా? ఈ కుటుంబాన్ని నేను పోషించగలనా? ఈ సేవ నేను చేయగలనా? నేను ఒంటరిదానను, ఒంటరివాడను, నాకు సహాయం ఏమీ లేదు, ఎవరు నాకు లేరు, నేనేమి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఒకవేళ నాకేమన్నా అయిపోతే నా పిల్లలు ఏమవుతారో, వారి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగా, వారు ఎలా బ్రతుకుతారు, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయి. ఎవరైతే వీటి గురించి ఆలోచిస్తున్నారో ఈ రోజు నుండి వాటిని మర్చిపోండి. హల్లెలూయా, మర్చిపోండి. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి నీవు గ్రహించగలిగితే
నువ్వు ఏ విధంగా నువ్వు ధైర్యం కలిగి ఉన్నావు అంటే, ఇదిగో ఆయన నా పిల్లల్ని హెచ్చిస్తాడు, ఆయన నా పిల్లల్ని పోషిస్తాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నా కుటుంబాన్ని నిలబెడతాడు, ఆయన నా జీవితాన్ని నిలబెడతాడు. ఈరోజు నీ కష్టంలో వెళ్ళిపోతున్నా, నేను బాధల్లో ఉన్నా, నేను దుఃఖంలో ఉన్నా, నేను ఇదిగో పూర్తిగా నేను నశించిపోతున్నా, దేవుడు నన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి, దేవుడు నన్ను పైకి లేపుతాడు. చెప్పండి, దేవుడు నన్ను పైకి లేపుతాడు. దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. నా పిల్లలను, వారి పిల్లలను కూడా దేవుడు పోషిస్తాడు. నేను వారికి అప్పగించాను నా పిల్లల్ని. నేను నా జీవితాన్ని నా దేవునికి అప్పగించాను. నేను నా కుటుంబాన్ని నా దేవునికి అప్పగించాను. నా భారమును దేవునికి అప్పగించాను. నా శ్రమలను నా దేవునికి అప్పగించాను. నా వ్యాధిని దేవునికి అప్పగించాను. నా భారమంతా కూడా నేను ఆయన పైన నేను మోపుతున్నాను. రిలాక్స్గా ఉండాలి మనం. హల్లెలూయా. కష్టకాలములో నీకు సహాయం చేసేవారు ఎవరు రారేమో, కానీ దేవుడు ఆయన ఎప్పుడూ నీకు తోడై ఉంటాడమ్మా. ఎప్పుడు, ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.